ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద చాలా కాలంగా ఒక పిచ్చుక, ఒక కాకి గూడు కట్టుకొని స్నేహంగా జీవిస్తూ ఉండేవి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్మేసి పెద్ద తుఫాను వచ్చేలాగా మారిపోయింది. అప్పుడు కాకి ఆ ఆకాశాన్ని చూసి భయపడి, నేను ఇక్కడ ఉండలేను, ఈ గూటిలో ఉంటే మనకు ప్రాణాపాయం జరుగుతుంది అని అది ఒక రాళ్ళగుట్టలోకి వెళ్ళి తలదాచుకుంది. కానీ పిచ్చుక మాత్రం అలా భయపడకుండా తన గూడుని ఇంకా కొన్ని ఈకలు అవి తెచ్చి ఇంకా గట్టిగా పేర్చుకొని ఆ గూటిలోనే నివాసం ఉంది. అక్కడ ఉన్న చిన్న చిన్న పక్షులకు కూడా సాయం చేసి తను ఏమాత్రం భయపడకుండా తుఫానుకు గూటిలోనే ఉండింది. రాత్రిరంతా పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. తెల్లవారిన తర్వాత రాళ్ళ గూటిలో నుంచి కాకి తన పాత గూటికి వచ్చింది. అది రాత్రి పడిన తుఫానుకు ఆ గూడంతా పోయి ఉంటుంది అని అనుకుని ఉంటుంది. కానీ అక్కడ వచ్చేసరికి పిచ్చుక గూటిలో ఉండడాన్ని చూసి ఆశ్చర్యపడి, ఇదెలా సాధ్యమయ్యింది అని కాకి పిచ్చుకను అడుగుతుంది. అప్పుడు పిచ్చుక, ప్రతిదానికి భయపడుతూ పోతే మనం అలాగే భయపడుతూ ఉండాలి. తుఫాను వస్తుంది అని మనకు తెలిసినప్పుడు దానికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ధైర్యంగా నిలబడగలము అని చెబుతుంది. దీని వలన నీతి ఏమిటంటే, కష్టం వచ్చినప్పుడు భయపడకుండా దానికి తగిన పరిష్కారం చూసుకొని ఆ విధంగా చేసుకుంటూ పోతే మన జీవితం సంతోషంగా ఉంటుంది.